పూరి జగన్నాథ్ ఇటీవల కాలంలో దర్శకత్వం వహిస్తున్న సినిమాలు పెద్దగా ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోతున్నాయి. ఇటీవల లైగర్ అనే పాన్ ఇండియా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయనకు నిరాశ ఎదురైంది. అయినప్పటికీ వెనకడుగు వేయకుండా రామ్ పోతినేని హీరోగా నటించిన డబుల్ స్మార్ట్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా ఆగస్టు 15వ తేదీ విడుదల కానుంది. పూరి జగన్నాథ్ రామ్ కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా ఎలాంటి సంచలనాన్ని సృష్టించిందో మనకు తెలిసిందే. ఈ సినిమా తర్వాత అటు పూరి జగన్నాథ్ రామ్ కి ఒక్కసారైన హిట్ కూడా పడలేదు. దీంతో వీరిద్దరి కాంబినేషన్లో తిరిగి డబుల్ స్మార్ట్ అని సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. ఇక ఈ సినిమాకు చార్మి పూరి నిర్మాతలు వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 15వ తేదీ ప్రేక్షకుల ముందుకి రాబోతున్న నేపథ్యంలో ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలన్నింటినీ పూర్తి చేసుకున్నారు. అలాగే ఈ సినిమాకు సెన్సార్ సభ్యులు ఫస్ట్ రివ్యూ ఇచ్చారు. ఈ సినిమా చూసిన సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి ఏ సర్టిఫికేట్ అందజేశారు. అలాగే సినిమాకి 2 గంటల 42 నిమిషాల రన్ టైం ప్రకటించారు. ఇక ఈ సినిమా చూసిన సెన్సార్ సభ్యులు సినిమాకి ఇచ్చిన ఫస్ట్ రివ్యూ ఎలా ఉందనే విషయానికి వస్తే, ఈ సినిమాని వీక్షించిన సెన్సార్ సభ్యులు ఈ సినిమా చూసి ఫిదా అయ్యారని తెలుస్తోంది. ఈ స్మార్ట్ శంకర్ సినిమా కంటే ఈ సినిమా మరింత మాస్ ఫీస్ట్ ఇవ్వబోతుందని సెన్సార్ సభ్యులు వారి అభిప్రాయాలను వెల్లడించారు. BC సెంటర్ల ఆడియన్స్ మెచ్చే సినిమా అవుతుందని చెప్పారు. ఇక ఈ సినిమాకి ఫస్ట్ పాయింట్స్ రామ్ ఎనర్జీ, పూరి జగన్నాథ్ స్టోరీ, డైరెక్షన్, డైలాగ్స్, స్క్రీన్ ప్లే, ఎమోషన్స్, ఇంటర్వెల్ బ్యాంగ్, హీరో హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్ ప్లస్ పాయింట్ అవుతుందని, ఇక సంజయ్ దత్ నటన కూడా సినిమాకు మంచిగా కలిసొచ్చిన అంశం అంటూ సెన్సార్ సభ్యులు ఈ సినిమా పట్ల ఇచ్చిన ఈ పాజిటివ్ రివ్యూ చూసిన అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.